హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు నేను పచ్చిమిరకాయలు టమాటా చట్నీ గురించి వీడియో చేస్తున్నాను. చూడండి, పచ్చిమిరకాయలు టమాటాలు ఇలా మనం బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇలా ముక్కలుగా రెండు ముక్కలుగా కట్ చేసి మనం వీటిని నూనెలో వేయించుకోవాలండి. కొద్దిగా పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కాయని 4 ముక్కలుగా చేసి కానీ కాయలుగా కానీ 2 ముక్కలుగా చేసి అది మన ఇష్టం. ఎలాగైనా సరే పచ్చిమిరపకాయలు ఇలా నూనెలో 2 టమాటాలు పచ్చిమిరపకాయలు కలిపి ఇలా వేయాలి. అలాగే మధ్యలో ఏం చేయాలంటే చింతపండు టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి. ఎందుకంటే ఇది నీరు ఊరుతుంది కదా, చూడండి నీరు అనేది ఊరుతుందన్నమాట. ఈ నీళ్ళల్లో ఈ చింతపండు అనేది నానితే పులుపు బాగుంటుంది అన్నమాట. ఈ చట్నీకి నేనేం చేశానంటే ఇప్పుడు దగ్గరకు వచ్చేదాకా కూడా వీటిని మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే టేస్ట్కి తగ్గంత ఉప్పు, అలాగే జీలకర్ర, అలాగే 4 రెమ్మలు వెల్లుల్లి అన్నమాట. ఇది కూడా నేను తీసుకున్నాను. ఈ ముక్కలు వేగిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి చట్నీ చేస్తానన్నమాట. ఎంతో రుచిగా ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. వేడి అన్నంలోనైనా చల్లటి అన్నంలోనైనా నంచుకోవడానికైనా కూడా చట్నీ చాలా బాగుంటుందండి. చూడండి, ముక్కలు బాగా దగ్గరికి రావాలన్నమాట. అయితే నేను కొద్దిగా ఏం చేశానంటే పసుపు కూడా వేసాను అనమాట. పసుపు కూడా వేస్తే చాలా మంచిది, అందుకని పసుపు కూడా వేసి ఈ 3 కలిపినాను. ఈ 4 కలిపి నేను చూడండి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఈ 4 కలిపి నేను ఇప్పుడు మిక్సీ వేస్తానమాట. రోట్లో అయినా నూరుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇప్పుడు చీకటి పడింది కాబట్టి నేను రోట్లో నూరట్లేదు. పగలైతే నూరుతాను, రేత్రైతే నూరట్లేదు, చీకటి పడిందని చెప్పి. చూడండి, ఈ రకంగా మనం ఈ రెండింటిని కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని మనం కొద్దిగా చల్లార్చుకున్నాక జార్లో వేసి చట్నీ చేయాలి. అలాగే దాంట్లోకి మళ్ళీ కొన్ని చిన్నవి ఇట్లా సన్నగా ఉల్లిపాయ కూడా కోసుకొని సన్నటి ముక్కలు పెట్టుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని లాస్ట్లో చట్నీ పట్టేటప్పుడు లాస్ట్లో వేస్తే టేస్ట్ అద్దరిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది టేస్టు. చూడండి, సింపుల్ అనమాట. అంతా 10 నిమిషాల్లో మనం ఎంతో రుచికరమైన నీళ్ళు రుంచే టమాటా చట్నీ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఇడ్లీలో తినొచ్చు, అలాగే దోశల్లో కూడా తినొచ్చు, అలాగే వేడి అన్నంలో కూడా తినొచ్చు. ఇలా మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ చట్నీ 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. తాలింపు అనేది మీ ఇష్టం అండి. నేనైతే తాలింపు వేయను, ఇలాగే ప్లెయిన్గా తింటాం మేము. చూడండి, దగ్గరికి వచ్చేస్తున్నాయి ముక్కలు. ఇలాగా మనం ఎంతో రుచికరమైన సింపుల్గా అయ్యే టమాటా చట్నీని 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఇక నేను కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఏం చేస్తానంటే మిక్సీ వేస్తాను అనమాట. మిక్సీ వేస్తే ఇక మనం మిక్సీ వేసిన తర్వాత అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా. చూడండి, ఇదిగోండి మొత్తం నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట ముక్కలు అనేవి, నూనెలోనే ఏగుతాయి అన్నమాట. ఉడకటం కాదు, ఏగుతాయి. చూడండి, దగ్గరికి వచ్చేసి పులుసు అంతా కూడా ఎంకాలన్నమాట. ఇలా ఎంకకుండా కనుక మనం వేస్తే ఏమవుతుందంటే నీళ్ళుగా ఉంటుంది కదా, ఎమ్మటే స్మెల్ వచ్చేసిద్ది, ఎక్కువ స్టాక్ ఉండదు. బాగా దగ్గరికి వచ్చి ఇదంతా బాగా వడిలిపోతే అప్పుడు ఈ చట్నీ అనేది 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఎంత బాగుంటుందో సింపుల్. నేను తీసుకున్న ఒక 1/2 కేజీ టమాటాలు, ఒక 100 గ్రాముల పైనే పచ్చిమిరపకాయలు తీసుకున్నా. అసలు ఎంత బాగుంటుందో చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది చట్నీ. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, దగ్గరికి వచ్చేసింది, కొంచెం ఆరాలి.